నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు, రండతో ఏం కొట్లాడుతుంది, దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. యాదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నీ అన్న నువ్వు దీరుని అనుకున్నా కానీ గిట్లా అనుకోలేదు చెప్పలేదు. నువ్వు దీరుని అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి ఏమని, అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పండి. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ దాన్ని ఇలా మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గిల్తే అన్నా ఈయనని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది, మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్నాను వేలు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచిచ్చిన పార్టీ, బాలాజీనగర్ రూపశిల్పి, బాలాజీనగర్ గుడిసెలు కొడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూల్సవని చెప్పి ఆఖరి చరిత్ర మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాళ్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు గూడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ మీ ముఖాలకు అంతకుమున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, నువ్వు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్లో కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్లో దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పిన. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన వీళ్ళ గొప్పలు కడుతున్నాం. 940 కోట్ల మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేసి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసే బ్రిడ్జ్ మనం కట్టినాం. ఎలిమినార్కి వేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్ మనం కడుతున్నాం, బ్రిడ్జ్ మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ మీద రీజనైపోయేటువంటి బ్రిడ్జ్ అని మనం కడుతున్నాం. కొన్ని వేల కోట్ల రూపాయల నుంచి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి, మీకు గుర్తుపెట్టుకోవాలి. పక్కా మొత్తం ఎంపీలు 3. మూసీ మీద రాద్ధాంతం చేసిండ్రు, మూసీలో 3 గంటలు పండుకున్నారు. మూసీలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేసిండ్రు. రెండవది హైడ్రా. బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా చెరువులను నాలాలను కబ్జా చేసేందుకు హక్కు కొంతమంది కల్పిస్తే వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు వాళ్ళకు సగబలుకుంటూ ఇలా హైడ్రా చేస్తున్నది తప్పు అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా సెంట్రల్ చట్టాల ప్రకారము స్టేట్ చట్టాల ప్రకారం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. ఇంకా దానికి మరింత పదును పెట్టి ప్రజల ఆస్తులను, చెరువులను, నాలాలను, రోడ్లను, కబ్జాలను ఈరోజు కాపాడేందుకు పెట్టిన వ్యవస్థ దాని. అది మీకు నచ్చట్లే అంటే ఏంది? కబ్జాకోరులకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు అండగా ఉండడానికి చేసే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారిని సైకో అని, ముఖ్యమంత్రి గారిని శాడిస్ట్ అనడం అనేది ఏం రాజనీతి? ఇలా జగ్గారెడ్డి గారు సీరియస్గా స్పందిస్తే జగ్గారెడ్డి గారు ఈ విధంగా అంటారా, ఆ విధంగా అంటారా అని మీ సోకాల్డ్ ఉంది కదా, మీ వాట్సాప్ యూనివర్సిటీ రెచ్చిపోతుంది. ఈ అబద్ధాల కోరు, ఈ అవినీతి పరులకు బాసటగా ఉండే మీలాంటి వాళ్ళని ఎవరు హర్షిస్తారు? మీ పోటీ ఉంటే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఉంటే మీరు మీ పంచాయతీ పెట్టుకోండి.
ప్రభుత్వం జోలికి లేదంటే ప్రభుత్వ అధికారుల జోలికో ప్రభుత్వంలో ఉండే వాళ్ళ జోలికో వస్తే మిమ్మల్ని ఎవరు హర్షించరు సరిగదా, మీ యొక్క దిగజారుడు రాజకీయాలను ప్రశ్నిస్తారనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇవాళ నాయకునిగా ఎదగాలనుకున్న ప్రతి ఓడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇది కేవలం ఏదో మెతకతనమో సహనమో లేకపోతే సంనయనమో పాటిస్తున్న దాన్ని అలుసుగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది. మీరు మాట్లాడిన మాటలో మీరు చేసే స్టేట్మెంట్సో కాంగ్రెస్ పార్టీ ఎవరో చేయలేక కాదు, ఇలాంటి పనికి మాలిన చెత్త కామెంట్స్ను సభ్య సమాజం మరి మీరు మాట్లాడితే అంగీకరిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ మీద మీరు విరుచుకపడతారు కదా, మరి ఇలా మీరు మాట్లాడుతున్న తీరుని చూసి సభ్య సమాజం సిగ్గుపడదా? ఇదేనా ముఖ్యమంత్రి గారికి మీరిచ్చే ఏమంటాం మర్యాద? ఇదేనా మీరు అట్లే మీరు మాత్రం శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది గురువింద గుంజలాగా. ఇలాంటి ఎప్పుడు కూడా ప్రజలు సహించరు, మేము కూడా సహించం. అంతకంటే ఎక్కువ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి చేస్తున్న కుట్రల్ని కూడా ప్రజాక్షేత్రంలో మేము ఎండగడుతున్నప్పుడు కూడా ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం వెనుక ఉద్దేశాలు మీ రాజకీయ స్వప్రయోజనం తప్పితే మరొకటి కాదు. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ముఖ్యమంత్రి గారిను ప్రభుత్వాన్ని అవాసుపాలు చేస్తే మీ పరువే పోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.